అందరికీ నమస్కారం. సో లాస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఫర్ దిస్ బిగ్ బాస్ సీజన్కి స్వాగతం. అండ్ నిన్న మొన్న చేయలేదని చెప్పేసి హర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ బిగ్ బాస్ ఒపీనియన్ మనకు చెప్తున్నారు. సో దాంట్లో మనం మళ్ళీ చెప్పడానికి ఏం లేదు. ఆయన ఆ కంటెస్టెంట్స్ని తను ఎలాగ చూసారో దాన్ని మనకు రిప్రజెంట్ చేశారు. అండ్ అందరి జర్నీస్ బాగున్నాయి. సో ఇప్పుడు నేను ఒకళ్ళది నచ్చలేదు, ఒకళ్ళు నచ్చింది అని చెప్తే ఇట్స్ నాట్ ఫేర్. ఎందుకంటే నాకు నచ్చిన వాళ్ళు, నాకు ఈ సీజన్లో నచ్చిన కంటెస్టెంట్ ఆబ్వియస్గా నాకు నచ్చుద్ది. బికాస్ చూపించిన ప్రతిదానికి నేను అగ్రీ చేస్తా. అదే నాకు నచ్చిన వాళ్ళ వీడియోలో వాళ్ళు చెప్పిన పాయింట్స్ లేదా హై పాయింట్స్ నేను అగ్రీ చేయకపోవచ్చు. అదే అక్కడ అమ్మాయి తప్పు చేసింది కదా, లేదా అబ్బాయి తప్పు చేశాడు కదా, ఎందుకు దీన్ని హై పాయింట్ కింద చూపిస్తున్నారు అన్నట్టు నాకు కొంచెం ఆ డిస్అగ్రిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్. సో అందరు వీడియోస్ చాలా బాగా చేశారు. అందరూ ప్రాపర్గా వాళ్ళ జర్నీని ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళందరూ డిజర్వింగ్. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు ఇచ్చారు. అండ్ గుడ్. సీజన్ ఎండ్కి వచ్చేసింది. ఆ లాస్ట్ 2 days జర్నీ చూసుకున్నారు, 1 day ఫుల్ గేమ్స్ ఆడుకున్నారు. సో ఇట్స్ బాగుంది. ఒక హ్యాపీ నోట్తో ఎండ్ చేయడానికే బిగ్ బాస్ ట్రై చేశారు. అండ్ సో ఈసారి ఈ 5 members ఏమనిపించింది అనేది ఒక చిన్నగా చెప్పేద్దాం. అంటే నేను పర్సనాలిటీస్ ఏం చూశాను. సో ఫస్ట్ మన 5th ప్లేస్లో వెళ్ళిన సంజన గారికి మాత్రం షీఈ్ వెరీ రిలెంట్లెస్ సర్వైవర్ అంటారు చూడండి. అంటే సర్వైవింగ్ అనమాట. సో ఏ సిచ్యువేషన్లో అయినా ఇప్పుడు నేను మంచిగా కనపడాలా చెడుగా కనపడాలా అనే ఒక బ్యారియర్ పెట్టుకోకుండా ఎలా కనపడ్డా నేను కనపడాలి. సో నేను కనపడడానికి ఏం చేయాలి, నేను ఈ గేమ్లో ముందుకెళ్ళడానికి ఏం చేయాలి, మన చేతిలో ఆయుధం లేనప్పుడు ఉన్న వాటి నుంచి ఆయుధాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ఒక కైండ్ ఆఫ్ సర్వైవర్ ఇన్స్టింక్ట్ అనమాట. సో సంజనా గారిలో మాత్రం ఫుల్గా ఉంది. ఆవిడ అసలు పిక్చర్లో లేకపోయినా, ఆవిడకి అసలు అక్కడ జరిగే సిచ్యువేషన్లో ఎలాంటి పాత్ర లేకపోయినా ఏదో ఒక రకంగా ఆ సిచ్యువేషన్లోకి వచ్చి తను షైన్ అవ్వాలని ట్రై చేశారు చూడండి. దట్ కమెండబుల్. అది ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆవిడలో ఎక్కడ ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడ ఏది క్రాస్ చేస్తే అది కొంచెం అగ్లీగా కనిపిస్తుంది, బయట జనాలకు కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది అనే క్యాలిక్యులేషన్ ఎక్కడో కొంచెం మిస్ అయ్యారు. ఆవిడ వేసిన ఎత్తులు బాగున్నాయి, కానీ ఆ ఎత్తుల్లో ఆవిడ ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఎక్కడ ఆపేయాలి, ఇక్కడ ఆపేస్తే ఇంక సరిపోతుంది అనుకుని క్యాలిక్యులేట్ చేసి చేయాల్సింది. కానీ కొన్ని చోట్ల లైన్ క్రాస్ చేశారు. అండ్ కొన్నిసార్లు గేమ్ని ఓవర్గా ప్రయారిటైజ్ చేస్తారు. బాండ్స్ కన్నా గేమ్ చాలా ఎక్కువ అన్న కైండ్ ఆఫ్ ఆ డిస్టెన్స్ క్రియేట్ చేస్తారు కొన్ని సినారియోస్లో. సో అది నాకు కొంచెం నచ్చలేదు, నోరు జారారు. సో ఇట్స్ లైక్ అది ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ ఆపాలి అనేది కొంచెం మిస్ అయ్యారు సన్నా గారు. సో అది నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. నెక్స్ట్ 4th ప్లేస్లో ఇమాన్యుయల్ పంపించారు. ఐ వాజ్ వెరీ సాడ్ అనమాట. అసలు నాకైతే ఇమాన్యుయల్ 4th పొజిషన్ అనేది నేను అసలు డ్రీమ్స్లో కూడా అనుకోవాలి. హీ ఈజ్ ద కంప్లీట్ ప్లేయర్ అండి ఈ సీజన్కి. మీరు ఫస్ట్ ఇవ్వలేదు, సెకండ్, థర్డ్ అయినా ఇవ్వచ్చు కదా. కానీ ఎందుకో పవన్ ముందుకు పుష్ చేసి పవన్కి కొంచెం మనీ ఇవ్వాలి, మనీతో పంపించాలి అన్నట్టు ఏదో ప్లాన్ చేశారు అన్నట్టు అనిపించింది. మేము బయట ఓట్లు పడలేదు అంటే ఓకే, బయట ఇప్పుడు నేను ఒకరిని ఓటేస్తే ఏదో ఇమాన్యుయల్ 3rd వచ్చేస్తాడని నేను అనట్లా. కానీ గేమ్కి అంత ఇచ్చిన ఇమాన్యుయల్ని 3rd పొజిషన్లో కూడా పెట్టకుండా, టాప్ 3లో కూడా పెట్టకుండా 4th పొజిషన్లో పెట్టి, దట్టు విత్ నో ఏం జరగలేదండి. ఏదో వచ్చాడు, ఆడాడు, వెళ్ళిపోయాడు, కమెడియన్గానే మిగిలిపోయాడు. మీరు ఏదో కమెడియన్ హీరో అయిపోయాడనో ఏదో నిరూపించేసుకోవడానికి అంత మీరు మాటలు చెప్పి లాస్ట్కి ఒక కమెడియన్ ఎంత ఆడినా కమెడియన్గానే మిగులుతాడు అన్నట్టు మీరు ఏదో ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టు నాకు అనిపించింది. సో అది కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపించింది. సో ఏం చేయలేం. ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చే ఆ ఎంటర్టైనర్స్ అందరికీ ఒక కైండ్ ఆఫ్ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారేమో అన్న నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఎంటర్టైన్ చేయలేదు ఇమాన్యుయల్ మొత్తం బాండ్స్, ఇమోషనల్ సైడ్ చూపించాడు, టాస్క్లు చూపించాడు, అన్నీ ఉన్నాడు, ఆల్రౌండర్ ఉన్నాడు. కానీ ఓకే, సో ఇమాన్యుయల్లో ఈజ్ ఆల్రౌండర్, టాస్క్ మాస్టర్ నాకు వరకు. అండ్ నెగిటివ్ వచ్చి కొన్నిసార్లు ఎక్కడైతే ఎవరి మీద అయితే ఇష్యూస్ ఉన్నాయో, ఎవరి ఫేస్ మీద అయితే ఆ పాయింట్స్ చెప్పాలో అక్కడ చెప్పకుండా ఎక్కడ నా బాండ్స్కి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి బ్యాక్ స్టెప్ వేసి కొంచెం సేఫ్ గేమ్ ఆడారు. సో ఆ సేఫ్ గేమ్ లేకుండా ఎవరి మీద ఏ ఇష్యూస్ ఉంటే అది వాళ్ళ మొహం మీద చెప్పేసి ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంకా సూపర్గా ఉండేది. ఎక్కడో ఆ పాయింట్లు ఎలా అయిపోయినాయి అంటే ఫేస్ మీద చెప్పకుండా ఎక్కడో ఏదో కాన్వర్జేషన్లో నాకు ఈ ఇష్యూ ఉంది తనతో అని చెప్పి మాట్లాడినందుకు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు, కొంచెం సేఫ్ ఫ్రంట్ ఫుట్ మీద ఫేస్ మీద చెప్పలేకపోతున్నాడు అన్న ఒక పర్సెప్షన్ అయితే క్రియేట్ అయింది. సో నాకు కూడా కొన్నిసార్లు అలాగ అనిపించింది. సో దట్స్ మైనస్ మన ఇమాన్యుయల్ గేమ్లో. మిగతాన్ని మాత్రం అదరగొట్టేశాడండి. ఎంటర్టైన్మెంట్, టాస్క్లు అసలు పేరు పెట్టడం లేదు అసలు ఇమాన్యుయల్కి. సో 4th పొజిషన్ నాట్ డిజర్వింగ్. 4th పొజిషన్ అయితే అస్సలు కాదు.
నేనైతే టాప్ 2లోనే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇట్స్ ఎ గేమ్. సో వాళ్ళు ఎలా ఏది వస్తే అది జరగాలి. కానీ అందరూ ఈ సీజన్లో బయటకు వెళ్ళిన తర్వాత దే విల్ డూ వెరీ గుడ్ ఇన్ దేర్ లైఫ్స్ అండి. అందరికీ ఏదో ఒకటి ఇట్ విల్ జరగాలని కోరుకుందాం. మన చేతిలో లేదు, కానీ జరగాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు ఆల్. ఈ టాప్ 5 కాదు, అందరూ ఇంట్లోకి వచ్చిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ 4th పొజిషన్ అయిపోయింది, ఇమాన్యుల్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ టాప్ 3లో డెమాన్ పవన్, కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు. అండ్ దీంట్లో నాకు సిల్వర్ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చారు. నాకైతే నో బ్రెయినర్ అండి, ఖచ్చితంగా పవనే తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే పవన్ కూడా తన నోటి నుంచి చెప్పాడు తను ఎక్కడ మిస్ అయ్యాడు అనేది. ఎక్కడో స్టార్టింగ్ వీక్స్లో నేను చేసింది లేకపోతే నేను ఆడిన ఆట అంత కనెక్ట్ అవ్వలేదు, జనాలు ఎక్కడో నన్ను కొంచెం తిట్టుకుని ఉండుంటారు అనే మాట పవన్ నోట్లోంచి వచ్చింది కాబట్టి కొంచెం క్లారిటీ ఉంది. నేనైతే నో బ్రెయినర్ అనుకున్నాను. ఎప్పుడైతే సూట్ కేసు వస్తుందో పవన్ ఇంకా తీసుకుని వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది. ఫైనల్ అని చెప్పగానే బ్రీఫ్ కేస్ తీసుకోవడం బెస్ట్. సో వెరీ గుడ్ డిసిషన్ బై పవన్. ఆ పవన్కి ఆ సూట్ కేసు రావాలనే ఇమాన్యుల్ ఎందుకో బలయ్యాడు అని నాకు అనిపించింది. కానీ ఓకే, సో ఓటు ప్రకారం కూడా 3rd ప్లేస్లోనే పవన్ ఉంటే ఇట్స్ వెరీ గుడ్. లాస్ట్ 2-3 వీక్స్లో అసలు అంత గ్రాఫ్ పెంచుకోవడం అనేది ఇట్స్ అన్బిలీవబుల్ అసలు. కానీ లాస్ట్ 2-3 వీక్స్ మాత్రం నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను పవన్ గేమ్. సో పవన్ గేమ్లో ఉన్న హైలైట్ ఏంటంటే వెరీ జెన్యూన్, ప్రాపర్ ఫేస్ టు ఫేస్ ఉంటాడు. అండ్ ఒక పక్కింటి కుర్రాడు ఫీలింగ్ ఇస్తాడు. ఏది ఆడినా, ఏది మాట్లాడినా, ఫన్ చేసినా, నలుగురితో బాండింగ్స్లో ఉన్నా, బాధపడ్డా, ఏదైనా మనం ఎలా ఫీల్ అవుతామో అనుకుంటామో దాన్నే రిఫ్లెక్ట్ చేస్తాడు. ఇది మనకు ఓన్లీ లాస్ట్ 3-4 వీక్స్లో చూపించడమే పవన్ గేమ్లో ఉన్న బిగ్గెస్ట్ మైనస్. ఓన్లీ తన అగ్రెసివ్ సైడ్ని, తనలో ఉన్న ఒక దేవదాసుని, ఒక లవర్ బాయ్ని, నేను ఒక అర్జున్ రెడ్డి అన్న వైబ్స్ తీసుకొచ్చేసి ఒక 10 వీక్స్ తనలో ఒక మంచి కుర్రోడు ఉన్నాడు, అసలు జోకులు వేస్తే అసలు మామూలుగా ఉండదు, ఆటలాడితే మామూలుగా ఉండదు అని చెప్పేసి ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని లాస్ట్ 2-3 వీక్స్ వరకు దాచిపెట్టడం ఇస్ లైక్ బిగ్గెస్ట్ మైనస్ అండి. ఇంకా అది పవన్ మాత్రం నాకు తిట్లు వచ్చేసినాయి. అంత బాగా ఆడుతున్నా పొగడాలనిపించింది, నాకు తిట్టాలని అనిపించింది. సో 3rd ప్లేస్ డిజర్వింగ్ అంటే ఎస్ డిజర్వింగ్, కానీ తను అదే లాస్ట్ 2-3 వీక్స్ చేసింది గేమ్ అంతా ఆడుంటే టాప్ ప్లేస్. అసలు నేనైతే కళ్ళు మూసుకొని ఫస్ట్ ప్లేస్ ఇచ్చేవాడిని. కానీ గుడ్, మనీ తీసుకోవాలి అని ఏదైతే డిసిషన్ తీసుకున్నాడో వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. సో డిజర్వింగ్, ఆ అమౌంట్ ఇవ్వాల్సిందే. బిగ్ బాస్ కూడా అదే ప్లాన్ చేశారు కాబట్టి బిగ్ బాస్ కూడా హ్యాపీ. ఇట్స్ ఎంతో కొంత రీతు అండ్ పవన్ ట్రాక్ కూడా బాగా హైలైట్ అయింది ఈ సీజను. సో అది కూడా ఎంతో కొంత టీఆర్పీకి యాడ్ అయింది. ప్లస్ లాస్ట్ 2-3 వీక్స్లో తన గ్రాఫ్ కూడా పెరిగింది కాబట్టి బిగ్ బాస్ 15 lakhs చేతిలో పెట్టి పంపించారు. గుడ్ డిసిషన్. తర్వాత ఇంక మిగిలింది ఎవరు, మన కళ్యాణ్ అండ్ తనుజ. నెక్స్ట్ తనుజ గురించి మాట్లాడుకోవాలంటే పర్సనల్గా నాకు అంత కనెక్ట్ అవ్వకపోయినా తనుజ గారి గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అంటే నా మనసులో నాకు ఏదనిపిస్తే అది మాట్లాడతా. నేను ఏది నా మనసు మీద లేకపోతే నేను ఏ ప్రెషరు పెట్టుకోను. నాకు ఆ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలనిపిస్తే, నేను ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతా. నాకు నచ్చినట్టు నేను స్పాట్లో రియాక్ట్ అవుతా అనేదే తనుజ గారి ఫండా. అండ్ ఎమోషనల్ అండి, ఆ ఎమోషన్స్ కూడా చాలాసార్లు మనం కనెక్ట్ అవుతాం. కొన్ని సిచ్యువేషన్లో మనం కనెక్ట్ అవుతాం, కొన్ని సిచ్యువేషన్లో నేను కనెక్ట్ అవ్వలేదు. కానీ ఇమోషనల్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ కోర్ ఉంది తనుజ గారికి. అండ్ ఏదైనా నిర్భయంగా ట్రాన్స్పరెంట్గా మాట్లాడే ఆ గట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండు ఆవిడలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్. మైనస్ వచ్చేసి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అని కూడా కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఫోర్స్డ్గా అనిపించింది తన నెరేటివ్, లేకపోతే తను చెప్పాలనుకుంది. ఎందుకో ఆ సిచ్యువేషన్లో తను అవసరం లేకపోయినా, లేదా ఆ సిచ్యువేషన్కి ఆ ఇష్యూ అవసరం లేకపోయినా తను కొంచెం ఫోర్స్డ్గా వెళ్ళారు. అవసరం లేని చోటు కూడా కొన్ని రాంగ్ పాయింట్స్ పట్టుకున్నారు అని కొంచెం అనిపించింది. సో ఎమోషనల్ అయ్యారు. కానీ ఇమోషన్స్లో ఆవిడ మాట్లాడిన పాయింట్లు, ఎత్తిన పాయింట్స్, లేదా బిహేవ్ చేసిన విధానం, ఆ అగ్రెషన్ చూపించిన విధానం కొంచెం నాకు ఆఫ్ ద ట్రాక్ అనిపించింది. సో అది నా వరకు అయితే తనుజ గల అది మైనస్. కానీ ఎమోషనల్ అండ్ ట్రాన్స్పరెంట్గా అయితే ఉన్నారు. ఆవిడకి మనసులో ఏదనిపిస్తే అది చేశారు. బయటికి ఎలా వెళ్తుంది, ఎవరేమనుకుంటారు అనేది లేకుండా ట్రాన్స్పరెంట్గా అయితే ఉండడానికి ట్రై చేశారు. నెక్స్ట్ మన ఓకే, తనుజ గారు 2nd పొజిషన్లో వచ్చారు. ఇట్స్ లైక్ రన్నర్ అప్ విన్ అంటే మోస్ట్లీ కళ్యాణ తనుజ అన్నట్టే నడిచింది. బయట కూడా అసలు ఫుల్ ఇంకా జనాలు కూడా షాక్ అయిపోయి ఉంటారు తనుజ కాదా విన్నర్ అనగానే. కానీ గుడ్, కొంచెం మంచి ఎగ్జాంపుల్ సెట్ అయింది అనుకుంటున్నా. కళ్యాణ్ కూడా పిఆర్ లేదు అని అయితే నేను అనుకోను. కళ్యాణ్ కూడా బాగానే ఉంది, గట్టిగానే సెట్ చేసుకుని వచ్చారు. అండ్ తనుజ గారికి కూడా గట్టిగానే ఉంది. బయట సోషల్ మీడియాలో ఇద్దరిది ఫుల్ హవా మామూలుగా నడవలేదు.
కానీ కామనర్ కూడా సెట్ చేసుకుని వచ్చి కామనర్ ఒక సెలబ్రిటీ సెట్ చేసుకున్న దానికన్నా పైకి వెళ్ళి గెలవగలడు అనేది ఇట్స్ ఏ గుడ్. సో నెక్స్ట్ నుంచి వచ్చే వాళ్ళందరూ డబ్బులు బయట పోసేసి వస్తారేమో, చూద్దాం సో ఏం జరుగుద్దో. కానీ ఆడడం మాత్రం ఇద్దరు ఆడారు, ఆడకుండా అయితే రాలేదు, ఆడారు ఇద్దరు. కానీ సో తనుజ గారు సెకండ్ ప్లేస్లో అవుట్ అయ్యారు. సో మన కళ్యాణ్ పడాలా ఈజ్ ద విన్నర్ ఆఫ్ దిస్ సీజన్. సో ఫుల్ అసలు తనకున్న దాంట్లో, తను చేయగలిగిన దాంట్లో తను చాలా బాగా చేశాడు, చాలా డిసిప్లిన్గా ఉన్నాడు అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. అండ్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడాడు. ఎక్కడ తను ఏమంటారు కైండ్ ఆఫ్ బ్యాక్ బిచ్చింగ్ అనో లేకపోతే నేను చెప్పిన దాని మీద నుంచి వెనక్కి వెళ్ళాలనో ఆలోచించాల. ఒకటి చెప్పేశానంటే ఇంక అదే చేస్తాను, నేను ఏదైనా అనుకున్నానంటే అదే ఫాలో అవుతాను. అండ్ నేను అనవసరంగా వెళ్ళి పోక్ చేయను, అనవసరంగా వెళ్ళి కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయను. సో దట్ ఏదో ఫేక్గా నేను ఒక రిలేషన్షిప్లో లేకపోతే అలా చేయను అన్నట్టే తను చాలా ప్రాపర్గా. అది ఒక కైండ్ ఆఫ్ మైనస్ అయినా తను ఎక్కువ మాట్లాడకుండా తను ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలి అనేది మాత్రం ప్రాపర్గా సెట్ చేసుకున్నారు. అండ్ వెరీ గుడ్, తను కూడా చాలా బాగా ఆడారు. అండ్ ఓన్లీ మైనస్ నాకేంటంటే తను ఎక్కడో అందరితో కలవడానికి, ఆ మింగిల్ అవ్వడానికి, తనలో ఉన్న తన మనసులో ఉన్నది మొత్తం చెప్పడానికి ఎక్కడో కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. అండ్ ఎక్కడో మొత్తం ఫుల్ కళ్యాణ్ అయితే నాకు కనిపించలే, ఎక్కడో కొంచెం రిస్ట్రిక్ట్గానే కనిపించారు. కొంతమందితోనే ఎవరైతే బాండ్ క్రియేట్ అయిందో వాళ్ళతోనే ఫుల్ ఓపెన్ అప్ అయ్యి మిగతా వాళ్ళందరితో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు అనిపించింది. సో కొంచెం ఓపెన్ వైపుతో ఉండుంటే, ఆ ఎనర్జీ అందరికీ షేర్ చేసి ఉండుంటే ఇంకా బాగుండేది. అండ్ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే ఒకటి అనేసుకొని చేస్తారన్నానో, ఆ చేసేటప్పుడు అక్కడ అది అనుకుని లేకపోతే మాట తీసేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసేస్తారు. సో ప్రామిసెస్ తీసుకొని చాలాసార్లు మోసపోయాడు. అండ్ కనపడుతూ ఉంటుంది కానీ లేదు, మనుషులే మంచోళ్ళు, మనుషులంటేనే మంచోళ్ళు అన్న కైండ్ ఆఫ్ దాంట్లోనో లేకపోతే నాకు తెలుసు నాకు ఏం చేస్తున్నానో ఏం జరుగుద్దో నాకు తెలుసు అన్న కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో ఎక్కడో బాల్తో కొట్టారు కొన్ని పాయింట్లు. సో అక్కడ కొంచెం క్యాలిక్యులేషన్స్ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. సో మిగతాదంతా బాగానే ఉందండి. ఓన్లీ అది కొంచెం ఇంకా అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేయాల్సింది. ప్లస్ ఆ క్యాలిక్యులేషన్స్, ఆ మాటలు తీసేసుకున్నాను కాబట్టి అంతా అలాగే జరిగిపోద్దని కాకుండా గేమ్ ఎలా మారుతుంది ఏంటి అనేది కూడా చూసుకొని కొంచెం ఎత్తుపైన పై ఎత్తు అనేది కొంచెం మిస్ అయ్యారు కళ్యాణ్ అని అనిపించింది. సో ఏం చెప్పినా లాస్ట్కి కళ్యాణ్ పడాలా ఈజ్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. అండ్ బిగ్ బాస్ సీజన్ ఇది బెస్ట్ సీజన్ అంటే నాకు అంత బెస్ట్ సీజన్ అనే వైబ్స్ రాలా. ఓకే, ఐ ఎంజాయ్డ్ ఇట్. నాకు మాత్రం ఈ సీజన్లో స్టాండ్ అవుట్ అయ్యింది మాత్రం నాకు ఇమాన్యుయల్ బాగా స్టాండ్ అవుట్ అయ్యారు. అండ్ దివ్య నాకు నచ్చారు. అండ్ సంజన గారు కూడా ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ నచ్చినాయి నాకు. ఆవిడ చేసిన చాలా విషయాలు నేను అగ్రీ చేయను. అలా ఎందుకు ఆవిడ ఆ స్టేచర్ ఉండి అలా ఉండి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది నేను చాలా విషయాలు అగ్రీ చేయకపోయినా ఆవిడ ఏదైనా పర్లేదు, నేను ఈ గేమ్లో ఉండాలి, గేమ్ నా వైపుకి రావట్లేదు, నేనే గేమ్ వైపు దూసుకెళ్ళాలి అన్నట్టే ఉన్నారు. సో ఆ ఒక ఆస్పెక్ట్లో నాకు బాగా అనిపించారు. అండ్ మిగతా వాళ్ళందరూ లాస్ట్లో డెమోన్ లాస్ట్ 2 వీక్స్ నాకు బాగా అనిపించింది. ఆ వైబ్ అదంతా బాగా సెట్ అయింది అనిపించింది. కానీ ఫస్ట్ నుంచి ఎందుకు ఆడలేదురా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. సో గుడ్, సీజన్ బాగానే వెళ్ళింది. సో వచ్చిన వాళ్ళందరిలో నాకు ఫ్లోరా గారు బాగా నచ్చారు స్టార్టింగ్లో. మెయిన్ అది సంజన గారు స్టార్టింగ్లో గేమ్ స్టార్ట్ చేయడం, తర్వాత ఫ్లోరా గారు ఆ కైండ్ ఆఫ్ అన్వేవరింగ్ పర్సనాలిటీ అంటారు కదండి, ఏది జరిగినా నేను అలాగే ఉంటాను, నా ఎమోషనల్ సైడ్ ఏదైతే అదే చూపిస్తాను, ఎవరు ఏదో అనుకుంటారని కాదు, నేను కామ్గా ఉంటాను, కామ్గానే ఉంటాను, కావాలని ఎవరితో మాట్లాడను. సో నాకు ఆ ఫ్లోరా గారిలో ఆ సైడ్. సో ఈ గేమ్లో నాకు అలా 4-5 పర్సనాలిటీస్ బాగా స్టాండ్అవుట్ అయినాయి. సో అవి నాకు బాగా నచ్చినాయి. సో ఐ ఎంజాయ్డ్ ఇట్, సీజన్ ఎంజాయ్ చేశా. సో నెక్స్ట్ సీజన్ మెయిన్ అదండి, పిఆర్స్, ఈ బయట సోషల్ మీడియా, బయట నాయిస్ ఇదంతా కట్ అయ్యి ఓన్లీ జనాలు వచ్చారు, వాళ్ళు ఆడారు, వాళ్ళ ఆట ఎలా ఉంది అనే దాని మీదే జడ్జ్ అయితే గేమ్ ఇంకా అదిరిపోతుంది. కానీ ఎక్కడూ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. మీకు లేదు ఇన్ఫ్లుయెన్స్ ఏమో అలా అంత ప్రాపర్గా నడిచిందంటే గుడ్, నేనేం రాంగ్ అని చెప్పట్లా. నా వరకు అయితే ఎక్కడో ఫోర్స్ఫుల్ ఫోర్స్డ్ నెరేటివ్స్ లేకపోతే ఫోర్స్డ్ ఒపీనియన్స్ వల్ల ఎక్కడో ఆ జెన్యూనిటీ గేమ్ని, ఆ స్ట్రాటజీ లేకపోతే ఆ పర్సనాలిటీస్ని మనం రీడ్ చేసే విధానం మనం పర్సనల్గా రీడ్ చేసేది ఉండాలి. కానీ వేరే వాళ్ళు చెప్పింది ఎక్కడో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో అన్నట్టు కొంచెం అనిపించింది. అది నెక్స్ట్ సీజన్స్ నుంచి లేకుండా ఉండి కొంచెం ప్లెయిన్గా నడిస్తే బాగుంటుంది. కానీ అత్యాశ అనుకోండి, ఈ సోషల్ మీడియా ఇంత డామినేట్ చేస్తున్నప్పుడు ఇంకా ఇట్స్ పార్సలే, ఇంకా ఆ ప్యాకేజ్తోనే వస్తుంది.
సో నాకు పర్సనల్గా నచ్చదు, కానీ చూద్దాం ఏం జరుగుద్దు. హోప్స్ ఎప్పుడైనా మారచ్చు, ఏదైనా మంచి జరగచ్చు అని హోప్ పెట్టుకోవడం తప్పలేదు కదా. సో నెక్స్ట్ సీజన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో థ్యాంక్స్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేనైతే ఫస్ట్ ఎందుకంటే ఓన్లీ ఎందుకు బిగ్ బాస్ చూస్ చేసుకున్నాను అంటే ఇట్స్ లైక్ నేను ఎప్పుడు చూస్తాను. సో దాని గురించి ఎంతో కొంత నేను క్యారెక్టర్స్నో లేకపోతే ఆ మనుషుల్లో నాకు నచ్చినట్టు నేను పర్సీవ్ చేసుకుని నేను ఇంట్లో వాళ్ళతో డిబేట్స్ చేస్తాను, అందరితో మాట్లాడతాను, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను. సో నేను ఒకసారి ఏదో కంటెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్స్ బెస్ట్ అనిపించింది. ఇట్స్ ఏమంటే సేఫ్ గ్రౌండ్ ఫర్ మీ. సో నాకు అనిపించింది, నేను షేర్ చేశాను. సో ఇదే ఎండింగ్ కాదండి. సో నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేంతవరకు ఖాళీగా అయితే కూర్చోం కదా. సో నాకు అనిపించింది ఇది నా లెర్నింగ్ కింద తీసుకొని దీని నుంచి నేను ఇంకా బెటర్ మీకు ఉపయోగపడేలాగా నేను ఏం మాట్లాడగలను, నేను ఏం నేర్చుకోగలను, సో నేను నేర్చుకుంటూ మీకేం చెప్పగలను, సో అది మీకు ఉపయోగపడేలాగా మాట్లాడాలని కోరుకుంటున్నా. సో ఇట్స్ నాట్ ఏ ఎండ్, ఇంకా జర్నీ అనేది మనం ఎప్పుడు ఉండాలి. మీరు నాతో పాటు ఉండడానికి, మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడానికి నా వీడియోస్లో నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను. సో అదనమాట. సో ఎవరైతే లైక్ చేశారో, కమెంట్స్ చేశారో, అసలు కొన్ని కమెంట్స్ అయితే నాతో ఇంకెప్పుడు ఉండిపోతాయి. ఎందుకంటే నా ఫస్ట్ జర్నీ ఇది, ఫస్ట్ బిగ్ బాస్. సో మీ కమెంట్స్ నన్ను చాలా బూస్ట్ చేసినాయి. మీ పాజిటివిటీ, మీరు చాలా జెన్యూన్గా చెప్తున్నారు అన్న ప్రతిసారి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మీ పాయింట్ ఆఫ్ వ్యూతో మ్యాచ్ అయింది అని అనిపించిన ప్రతిసారి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ కొంతమందికి నేను చెప్పినవి హర్ట్ అయినట్టున్నాయి. సో హర్ట్ అయితే సారీ. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను ఎవరిని పర్సనల్గా ఏది అనలేదు. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత అందరూ సక్సెస్ఫుల్గానే ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. సో వాళ్ళ బయట ఉండే పర్సనాలిటీ, వాళ్ళు బయట ఉన్న దాని గురించి నేను కాదు మీరు కూడా కమెంట్ చేయొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్ అంతే. బయట వాళ్ళు ఎలా ఉంటారు, బయట వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్స్లోకి వద్దు. వాళ్ళు ఇంట్లోకి వచ్చారు, మనం మన లైఫ్లో 1 hour టైం ఇచ్చి ఒక షో చూస్తున్నాం. సో దాన్ని చూసేదే మనం వాళ్ళు జడ్జ్ చేయడానికి. కాబట్టి అక్కడ జరిగిన బేస్డ్ మీద మాట్లాడాను తప్ప ఎవరి గురించి నేను పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ మీరేమైనా హర్ట్ అయితే మాట్లాడాను అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. కానీ సో ఇలాగే జెన్యున్గా నాకు ఏమనిపించిందో అది చెప్పుకుంటూ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఓన్లీ బిగ్ బాసే కాదు కదా, మన ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. సో కొంచెం పాజిటివ్ విషయాలు మాట్లాడుకుందాం. ఆ విషయాలు పాజిటివ్గా కాదని మీరు చెప్పాలి. సో నేను మాత్రం నా వరకు పాజిటివ్గా ఉండేలాగే చూస్తాను. అండ్ మళ్ళీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ట్యూన్ అయ్యి ఉండండి. రోజు రాకపోవచ్చు, కానీ వీక్కి ఖచ్చితంగా 3 to 4 వీడియోస్ ఉండేలా ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో కలుద్దాం మళ్ళీ. బిగ్ బాస్ అయిపోయిందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోకండి, చాలా ఉంది. ప్రపంచం చాలా పెద్దది. బిగ్ బాస్ ఈజ్ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బిగ్ బాస్ రివ్యూస్కి బాయ్. నెక్స్ట్ సీజన్లో మళ్ళీ వచ్చేస్తా.